చేసేటటువంటి పనే తప్ప ఆగ్రహంతో చేసేటటువంటి పని కాదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తుంటారు. చాలామంది తెలిసి తెలియని తత్వంతోటో ఒక మౌఢ్యంతోటో ఒక మాట మాట్లాడుతుంటారు. శివుడు లయకారకుడు అంటే చంపేస్తాడు, అందున ఆయన జోలికి వెళ్ళకండి అంటుంటారు. ఆయనకి పూజ ఏమిటి? ఇది రామాయణానికి వ్యాఖ్య చేసినటువంటి వాళ్ళ కొంతమందికి కూడా అలవాటు ఉంది. అలా అలా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. శివుడు లయకారకుడు అందుకని చెప్పి ఆయన జోలికి వెళ్ళకూడదు, ఆయనకు పూజ చేయకూడదు అని ఒక పక్షపాతంతో కూడినటువంటి మాట చెప్తుంటారు. శివుడు లయకారకుడు అంటే ఆయన చేసే ప్రళయాలలో 3వ ప్రళయం మహాప్రళయం. మహాప్రళయం చేస్తాడు అంటే చంపేస్తాడని కాదు. ఎవరెవరు ఈశ్వరుణ్ణి పొందలేకపోయారో వాళ్ళని ఈశ్వరుడు పొందుతాడు. దానికి మహాప్రళయం అని పేరు. నల్లపూసలున్నాయి, మైనపు ముద్దు ఉంది. నల్లపూసలు మైనపు ముద్దను అంటుకోలేకపోయాయి, మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో దొల్లింది. ఇప్పుడు నల్లపూసలన్నీ ఏమయ్యాయి? మైనపు ముద్దకు అంటుకున్నాయి. కాబట్టి ఈశ్వరుని యొక్క ఎనలేని కారుణ్యానికి ప్రతీక మహాప్రళయం. మహాప్రళయం చేసేటటువంటి శంకరుడు పరమేశ్వరుడు అపారమైనటువంటి కారుణ్యమునకు ప్రతీక. మీరు అలా చెప్పవలసి ఉంటుంది తప్ప ఆయన లయం చేసేస్తాడంటే ఆయన చంపేస్తాడని మీరు చెప్పకూడదు. నిన్ననే మీతో నేను మనవి చేశాను. ఆయన స్వల్పకాలిక లయం కూడా చేస్తాడు. నిద్రాకాలిక సౌఖ్యమునిచ్చి ఇంద్రియములకు మళ్ళీ చైతన్యాన్ని శక్తిని ఇచ్చేవాడు పరమేశ్వరుడే. ఆయన అనుగ్రహం లేకపోతే నిద్ర పట్టలేదనుకోండి, నిద్ర పట్టకపోతే అన్నం సహించదు, అన్నం సహించకపోతే నిద్ర పట్టదు. ఈ రెండూ లేవనుకోండి, 3 రోజులు పోయిన తర్వాత చూసుకోండి కళ్ళు ఎంత లోపలికి ఎడతాయో. అయితే చిత్రం ఏమిటంటే ఎంత నింద చేస్తున్నా పోన్లే పిల్లాడని ఆయన అలా ఇస్తూనే ఉంటాడు. అది గమనించిన వాడన్నాడు, జగతపితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. ఆయన తల్లి తండ్రి కదా, క్షమించేస్తాడు, ఉదారుడు అన్నాడు. కాబట్టి అటువంటి స్వభావం ఉన్నటువంటి వాడే రామచంద్రమూర్తి. పేరు మారుతుందేమో కానీ పరమాత్మ యొక్క స్వభావమునందు మార్పే ఉంటుందండి, అదేం ఉండదు. నరుడిగా ఉన్న ఆయన తత్వం అలాగే ఉంటుంది. కాబట్టి సుముఖం దుర్ముఖీం రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజ ప్రీతిరూపం విరూపాస. ఆయన స్వరూపమో చాలా ప్రీతి కలిగేటట్టుగా ఉంటుంది. ఆవిడదో చాలా విరూపమైనటువంటి స్వరూపం, అంటే వికృతమైనటువంటి స్వరూపంతో ఉంటుంది. సుస్వరం, ఆయన మాట్లాడితే చాలా అందంగా ఉంటుంది, వినాలనిపిస్తుంది. వినాలనిపించి మాట్లాడడం కూడా మంచి మాట అని నేను చెప్పడం చాలా కష్టం. నేనేమిటి, ఎవరైనా అలా చెప్పలేరు. వినాలనిపించేటట్టుగా మాట్లాడిన మాటంతా మంచి మాట అని మీరు అనుకోకండి. శ్రీరామాయణం అసలు యథార్థానికి వాగ్వైభవమే శ్రీరామాయణం. వాక్కు మనుష్యునకొక్కనికి ఉన్న అనుగ్రహం. ఈశ్వరుడు ఒక్క మనుష్యునకు మాత్రమే ఇచ్చాడు వాక్కు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే 3 మాటలు శ్రీరామ 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 అని వాడు విష్ణు సహస్రం చేసుకున్నటువంటి ఫలితాన్ని మనిషి పొందుతున్నాడు. ఏది సృష్టిలో ఇంకో ప్రాణిని అలా పొందమనండి? పొందలేదు. భగవన్నామం చెప్పగలిగినటువంటి భాగ్యం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడు. కానీ ఆ వాక్కు లోపల మనస్సు పొందేటటువంటి వికారములకు అనుగుణంగా మార్చుకుని ఎటువంటి కార్యాన్ని ఎటువంటి ప్రమాదాన్ని కూడా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్రబాంధవాః జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం. శ్రీరామాయణంలోనే మీరు చూడండి, మందర మాట్లాడిన మాట ఎంత దూరం వెళ్ళింది. నారదుడు వచ్చి చెప్పిన సంక్షేప రామాయణం ఎంత రామాయణం అయింది. రామచంద్రమూర్తి మాట్లాడేటటువంటి మాట ధర్మబద్ధమై ఉంటుంది. ఆయన ఒక్క మాటే మాట్లాడచ్చు, కానీ ఆ ఒక్క మాట ఎలా ఉంటుందంటే మీరు కోరి కోరి ఏరుకోవలసిన సాలగ్రామంలా ఉంటుంది. రమణ మహర్షి ఓ మాట అంటూ ఉండేవారు, సాలగ్రామం ఎక్కడ ఉంటుంది? రాళ్లలోనే ఉంటుంది. సాలగ్రామాన్ని ఎక్కడ ఏరుకోవాలి అంటే సాలగ్రామాలు దొరికేది ఏమేమి ఉండదు. సాలగ్రామం రాళ్లలోనే దొరుకుతుంది. రాళ్ల మధ్యలో ఏరుకుని రాళ్లని విడిచేసి సాలగ్రామం ఏరుకోవాలి. రాముని మాటలను మీరు ఏరుకోవాలి. రాముడు మాట్లాడితే అలా ఉంటుంది. ఎక్కడ ఎంత సంక్షిప్తంగా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. రాముడు మాట్లాడితే పరమ ధార్మికంగా ఉంటుంది. నడిచే దేవుడని పేర్గాంచినటువంటి చంద్రశేఖర పరమాచార్య తరచూ ఒక మాట చెప్తూ ఉండేవారు.
రాముడు ఎప్పుడు మాట్లాడినా శాస్త్రం ఇలా అంది అని మాట్లాడతాడు, ఋషులు ఇలా అన్నారు అని మాట్లాడతాడు, శృతి ఇలా అంది అని మాట్లాడతాడు తప్ప రాముడు నేనిలా అంటున్నాను అని మాట్లాడు. అంటే తను ప్రమాణం చెప్పాలన్నది రాముడి ఉద్దేశ్యం కాదు, ప్రమాణాన్ని వైదికంగా తీసుకుంటాడు, వేదంలోంచి ప్రమాణాన్ని తీసుకుని తాను చెప్పి తాను ఆ ప్రమాణాన్ని అనుసరించేటటువంటి వాడు రాముడు. కాబట్టి ఎక్కడెక్కడ మీకు రాముని వాక్కులు వినపడ్డాయో అక్కడక్కడ మీకు స్మృతులు చదవవలసిన అవసరం లేకుండా మీరు అనుష్ఠించవలసినటువంటి ధర్మము మీకు ప్రబోధం చేయబడిందని గుర్తు. అందుకే శ్రీరామాయణం ఎందుకు చదవాలి అంటే, ధర్మం తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. ధర్మం ఎందుకు తెలుసుకోవాలి అంటే, అసలు నీ నరు ఉపాధి ధన్యత పొందాలి అంటే, జీవుడు ధన్యత పొందాలి అంటే ధర్మం తెలుసుకోవడానికి రామాయణం చదవాలి. కాబట్టి మాట అంటే అందంగా మాట్లాడేయడం కాదు. రావణుడు కూడా మాట్లాడతాడు. అబ్బో సుందరకాండలో ఎంత ప్రసంగం చేస్తాడో. సుందరకాండేమి ఎక్కడైనా అలా మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మీరు చూద్దురు కానీ కొద్దిసేపట్లోనే వస్తాడు, మారీచుడితో మాట్లాడతాడు. ఎంత కర్కశంగా, ఎంత దారుణంగా ఉంటుందో. ఎవరి గురించి ఏ మాట మాట్లాడడానికి నాలుకకి ఏమి నరం ఉండదు. అంటే మనం అసలు ఇలా మాట్లాడడమా అన్న వివేచన ఏమీ ఉండదు. తనకి ఎలా చిత్తం వస్తే అలా మాట్లాడేస్తాడు. రాముడు అలా కాదు, బాగా ఆలోచించకుండా మాట్లాడ్డు. ఒక్క మాట మాట్లాడాడంటే కట్టుబడిపోవడమే. ఇంకా మాట అంటే తనని తాను కట్టుకోవడం. తనని తాను కట్టుకోవడం రాముడికి వచ్చు. ఎన్ని రకాలుగానైనా దాన్ని అవసరానికి వాడుకోవడం రావణుడికి వచ్చు. వాక్కుని మేము బాగా ఉపయోగించుకున్నాం, మా సుఖాలకి దాన్ని చాలా అందంగా మాట్లాడి మేము అందరినీ వశం చేసుకున్నాం అనుకున్న వాళ్ళు వాక్కును ఈశ్వరుడిచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకుని 10 తలలున్నా ఎలా తెగిపోతాయో, వాక్కుని సద్వినియోగం చేసుకున్నవాడు ఏ స్థితిని పొందుతాడో, ఒక్క తల ఉండి నరుడిగా పుట్టి ధర్మాన్ని అనుష్ఠించి ధర్మం మాట్లాడి యుగం మారిపోయినా ఒక నరుడిగా వచ్చిన వాడు ఈశ్వరుడిగా లోకం చేత పూజింపబడి ఆ పేరు చాలు తలుచుకోవడానికి. శ్రీరామ అన్న నామం కోసం వెంపర్లాడిపోతున్నాయి లోకాలు. అదే రావణాసురుడైతే 10 తలకాయలుండి ఎన్ని మాటలు మాట్లాడినా అమ్మ బాబోయ్ ఆయన మాటే అని జనం హడిలిపోయేటట్టుగా మాట్లాడాడు. మాట మాట్లాడడం గొప్ప కాదు, ఆ మాట ఎంత గొప్పదై ఉంటుంది అన్నది చాలా విశేషం. కాబట్టి మీరు ఇక్కడ చాలా బాగా రాముడు మాట్లాడతాడు అన్నదానికి ప్రసంగాలు బాగా చేస్తాడు అని మీరు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే రఘువంశం రచన చేస్తూ కాళిదాసు గారు మాట అంటారు, త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం అంటారు రఘువు గురించి. రఘుమహారాజు గారు తక్కువ మాట్లాడతారు. ఎందుకు తక్కువ మాట్లాడడం? ఆయనకేం మాట్లాడడం చేతగా కాదు, అనవసరంగా మాట్లాడేస్తే గబుక్కుని ఎక్కడైనా ఒక అసత్యం వచ్చేస్తుందేమో. అంటే తను నిలబెట్టుకోలేని మాట ఏదైనా నోటి వెంట వచ్చేస్తుందేమో, అప్పుడు నిలబెట్టుకోలేకపోతే అసత్యం అవుతుందేమో. కాబట్టి అన్ని మాటలు వద్దు, ఆలోచించి మాట్లాడదామని ఆయన మాట్లాడితే సత్యాయ మితభాషిణాం, చాలా తక్కువగా మాట్లాడేవాడు. అందుకే రఘు అంత గొప్పవాడయ్యాడు అని కాళిదాసు గారు అంటారు. రామచంద్రమూర్తి కూడా మాట్లాడితే అంత అందమైనటువంటి మాట మాట్లాడేవారు. మాట అలా ఉంటుంది, ఆయన కంఠము అలాగే ఉంటుంది. ఆ కంఠము కూడా అంత అందంగా, అబ్బా ఎంత చక్కగా ఉంది ఆ కంఠం అనేటట్టుగా ఉంటుంది. అటువంటి కంఠం కూడా ఈశ్వర దత్తం. కంఠం బాగుంటే రంజకత్వంతో మాట్లాడడం తేలిక. కంఠం బాగుండకపోతే తనకి 10 విషయాలు తెలుసున్నా 10 మందికి చెప్పడంలో కొంత వైక్లభ్యం వస్తుంది. నాకు ఒక మహాపురుషుడు తెలుసు, అటువంటి వారిని ఎంత మాత్రం తక్కువ చేయడం నా లక్ష్యం కాదు. నాకు ఆయన పేరు చెప్పడం కూడా ఈ పరిస్థితిలో ఇష్టం లేదు. చాలా గొప్ప సంస్కృతాంధ్రముల యందు మహాపండితుడు, మహానుభావుడు. కానీ వారికి విపరీతమైన నత్తి ఉండేది. అస్సలు ఒక వాక్యాన్ని నిర్మించి పలకడం చాలా కష్టం. దగ్గరగా 80 సంవత్సరాల పైచిలకు జీవించి వారు రాజమండ్రిలో శరీరాన్ని విడిచిపెట్టారు. మహాపండితుడు, అందులో ఇంకా నిస్సందేహం. అంతటి పరమభక్తుడు. ఈ ప్రాంతం విజయవాడలోనూ అక్కడ చాలా కాలం ఉండి తన కవితా సుగంధము చేత, తన భక్తి చేత శ్రీరామాయణ కల్పవృక్షమే ఇచ్చినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారికి గొప్ప అంతేవాసిగా ఉండేవారు వారు. అటువంటి వ్యక్తి బాగా నత్తి ఉండడం వల్ల అస్సలు పాపం మాట్లాడలేకపోయేవారు. కానీ ఆయన దగ్గర మీరు కూర్చుంటే అసలు ఆయన మాట్లాడేటటువంటి మాటలు అవి మాటలు కావు.
ఆ ఏదో వివిక్త శృతి సాగర అన్నట్టు ఆ శృతి అనబడేటటువంటి సముద్రంలోంచి వజ్రాలు పైకి తీసి మీ చేతిలో పెడితే ఎలా ఉంటుందో ఆయన మాటలు అలా ఉండేవి. అంత గొప్ప దార్శనికుడు. కానీ స్వరమునకు, స్వరం అంటే ఆ కంఠస్వరము అని మీరు అనుకోకపోతే నత్తి మాటకు ప్రతిబంధకంగా వచ్చింది. కాబట్టి ఆ స్వరం అన్నది కూడా చాలా అవసరం. సుస్వరం. రాముడికి అటువంటి ఇబ్బందులు ఉన్నవాడు కాడు, చాలా చక్కని కంఠస్వరం ఉన్నవాడు ఆయన. ఆ స్వరం అలా తెలుసున్నవాడు వేదమంత్రాన్ని కూడా బాగా చెప్పగలడు, దేవతల యొక్క అనుగ్రహాన్ని బాగా పొందగలడు. ఎందుకంటే వేదము స్వరప్రధానమైనటువంటిది. ఉదాత్త అనుదాత్త ఆ స్వరితము అనబడేటటువంటి ఆ స్థాయి భేదాన్ని వేదమంత్రంలో ఎవరు సుస్వరంతో పాటిస్తారో వాళ్ళకి దేవతలు కూడా వశులవుతారు అని చెప్తున్నారు. లేకపోతే వేదమంత్రాన్ని ఏదో ఆ రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టును పుస్తకం కొనుక్కుని వేదం నేర్చుకోవడానికి ఏమి ఉండదు, గురుముఖంగా నేర్చుకోవలసి ఉంటుంది వేదాన్ని. కాబట్టి ఆమెయో భైరవస్వర, గాడి ధరిస్తే ఎలా ఉంటుందో అటువంటి స్వరం ఉన్నది ఆవిడే. ఆవిడ అంటే నా ఉద్దేశంలో శూర్పణఖ. తరుణం దారుణ వృద్ధ, ఆయనో యవ్వనంలో ఉన్నవాడు రామచంద్రమూర్తి, ఆవిడో పరమ వృద్ధురాలు. దక్షిణం, ఆయనో చాలా నేర్పరి అయినటువంటి వాడు, ఆవిడో వామభాషిణి, నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటుంది. ఆ మాటలకి ఒక రుజుత్వం ఏం ఉండదు, వక్రమైనటువంటి మాటలు. తన కార్యం నెరవేర్చుకోవడానికి, తాను ఇష్టపడింది సమకూర్చుకోవడానికి ఆవిడ ఎలాగైనా మాట్లాడుతుంది. అటువంటిది న్యాయవృత్తం, ఈయనది ఎప్పుడూ న్యాయమైనటువంటి మార్గం, ధార్మికమైన మార్గం. ఆవిడదో సుదుర్వృత్త, ఆవిడది దుర్వృత్తం. అంటే ఆవిడ యొక్క నడవడికి ప్రమాణం ఏమి ఉండదు, నేను దీన్ని బట్టి ప్రవర్తించాలి అని ఆవిడేమనుకోదు. ఆవిడ మనసులో పుట్టిన కోరికని బట్టి ఆవిడ ప్రవర్తిస్తుంది. ఒక గారె తినేద్దామనుకున్న కుక్క అది నైవేద్యం పెడతారని చూడకుండా కూడా కరియబడి ఎలా ఎత్తుకుపోతుందో ఆవిడ మాట కూడా అంతే. ఎప్పటికీ ఎక్కడ తన మనసులో కోరిక తీరాలనుకుంటుందో అక్కడ అలా మాట్లాడగలదు, అలా ప్రవర్తించగలదు. ఏడవడం కూడా తన కోరిక కోసం ఏడవగలదు, నవ్వినా తన కోరిక కోసం నవ్వగలదు, లేమి అందం ఉందని చెప్పగలదు, ఉన్న అవగుణాలని గుణములుగా చెప్పగలదు. తప్ప అసలు తన మాటకి తన ప్రవర్తనకి ఒక ప్రమాణమును బట్టి ప్రవర్తించేటటువంటి రూపం ఉన్నది కాదు, అటువంటి నడవడి ఉన్నది కాదు. కాబట్టి న్యాయవృత్తం సుదుర్వృత్త. ప్రియం అప్రియ దర్శన, ఆయన దర్శనమేమో ప్రియమైనటువంటి దర్శనం, ఆవిడదేమో అప్రియమైనటువంటి దర్శనం. అంటే ఆవిడ్ని చూస్తేనే ఏదో ప్రమాదం వస్తుంది. లోకంలో కొన్నింటికి ఆ లక్షణం ఉంటుంది. అంత రజోగుణ తమోగుణ భూయిష్టమైనటువంటి స్వరూపాన్ని మీరు చూసినంత మాత్రం చేత ఏదో అమంగళం కలుగుతుంది. అందుకేగా ఇప్పటికీ లోకంలో కొన్నింటిని అశుభ శకునములుగా పరిగణించడం అనేటటువంటిది వచ్చింది. ఆయన ప్రియదర్శనం, ఆయన్ని చూడడం అనేటటువంటిదే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. శరీరజ సమావిష్ట రాక్షసీ వాక్యమబ్రవీత్. అటువంటి శూర్పణఖ రామచంద్రమూర్తిని చూసి మన్మధుని చేత ఆవేశింపబడింది. అంటే ఆమెకి కామము కలిగినది. ఇక్కడ మహర్షి ఒక చాలా గొప్ప మాట చెప్తున్నారు. ఇంత వృద్ధురాలైనటువంటిది, రాక్షసి అయినటువంటిది, వికృతమైనటువంటిది అందమైన రాముణ్ణి చూడగానే ఏమనుకుందంటే ఇంత అందమైన వాడు కాబట్టి ఈయన చేత నేను భోగింపబడాలి అనుకుంది. అసలు అలా అనుకోవడం కూడా న్యాయమా? అసలు అటువంటి కోరిక పుట్టచ్చా? ఆవిడికి ఏం అక్కర్లేదు. అలా ఎందుకు అక్కర్లేదు? ఒక్కటే కారణం, పైన చెప్పారుగా. పైన చెప్పిన లక్షణాలన్నీ ఉన్నటువంటి ఆవిడికి అటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? కాబట్టి ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి వచ్చిందంటే 1000 శతఘ్నులు తీసుకొచ్చి అక్కడ పెడితే రామచంద్రమూర్తి ఒక్క అస్త్రంతో కొట్టేస్తారు, పర్వాలేదు. 1,00,000 మంది యోధులు వస్తే రామచంద్రమూర్తి కొట్టేస్తారు, పర్వాలేదు. ఒక్క శూర్పణఖ వస్తే ఆయన సీతమ్మనే పోగొట్టుకోవలసి ఉంటుంది. ఇదే అప్రియ దర్శనం. ఏమిటో తెలుసా అండి? లోపల ఉన్నటువంటి ప్రవృత్తి అటువంటిది, ఆ మనస్సుకుండేటటువంటి స్థితి అటువంటిది. ఆవిడిప్పుడు ఎలా కావాలంటే అలా మాట్లాడుతుంది. ఆ మాటల చేత తన మనసులో ఉన్నటువంటి కోరిక యొక్క వ్యగ్రత చేత ఆవిడ ఎంత భయంకరమైన స్థితినైనా సరే కల్పించగలదు. కాబట్టి ఆవిడ రావడమే పరమ ప్రమాదకరమైనటువంటి సన్నివేశం. కానీ
అవతార ప్రయోజనం నెరవేరాలి అంటే శూర్పణఖ రావడం వినా మార్గం లేదు. అందుకేగా అగస్త్య మహర్షి మహానుభావుడు, త్రికాల వీధి కనుక నువ్వు పంచవటిలో ఉండు అనడానికి కారణం ఇది. రాక్షసులు రావాలి, శూర్పణఖ రావాలి, ఆమె రావణుడి దగ్గరికి వెళ్ళాలి, రావణుడు రావాలి, సీతాపహరణం జరగాలి, అప్పుడు కాని రాముడు రావణ సంహారానికి అడుగువేయడు. కాబట్టి ఇప్పుడు శూర్పణఖ రాముణ్ణి చూసి రాముణ్ణి ప్రశ్న వేస్తోంది. ఆవిడ ఆయన్ని ప్రశ్న వెయ్యగలిగినటువంటి సత్తా ఉన్నదా అంటే యోగ్యతాయోగ్యతల యొక్క విచారణ లేకుండా కామమోహితయ్యి మాట్లాడుతోంది. జటీ తాపసరూపేణ సభార్య శరచాపధృత్ ఆగతస్త్వమిమం దేశం కథం రాక్షస సేవితం కిమాగమనకృత్యంతే తత్ త్వమాఖ్యాతుమర్హసి. నీవు జటివై జటలు కట్టుకుని ఉన్నావు, తాపసి ఎలా ఉంటాడో అలా ఉన్నావు. పక్కన భార్య ఉంది. ఇంతకన్నా దారుణం ఏమిటండి? పక్కనున్న ఆవిడ భార్య అని ఆవిడికి తెలుసు, ఆయన నరుడు అని తెలుసు. భార్య పక్కన ఉండగా ఈమె ఆయన యందు కామమోహిత అయింది. శరచాపధృత్ ధనుర్బాణాలు పట్టుకున్నావు. జటిగా ఉన్నావు కాబట్టి తాపసి అనుకోవాలా? ధనుర్బాణములు పట్టుకున్నావు కాబట్టి నువ్వు రాజు అనుకోవాలా? పక్కన భార్య ఉంది, నాకు సందేహాస్పదంగా ఉంది ఈ విషయాలన్నీ. అప్పుడు మీరెవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారో ఇవి కాదు. ఆవిడ అడగడమే అసలు అవతల వారిని శంకించేటటువంటి రీతిలో. ఏమంటే నేను ఆ ఊళ్ళో ఉన్నప్పుడు వారికి 80 సంవత్సరాలు, ఇప్పుడు కులాసాగా ఉన్నారా వారు అని అడగడం ఒకెత్తు. అప్పుడే 80 ఏళ్ళు ఆయన ఇంకా ఉన్నాడా చచ్చిపోయాడండి అని అడగడం ఒకెత్తు. అంటే మనస్సులో భావన పవిత్రమైతే వాక్కు పవిత్రంగా ఉంటుంది, మనసులో భావన అపవిత్రమైతే వాక్కు కూడా అలాగే ఉంటుంది. అందుకే వాక్కు చాలా పదిలంగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. కొంతమంది నోటితో ఆయన చచ్చిపోయారండి అని కూడా అనరు, ఆయన శరీరం విడిచిపెట్టారండి అంటారు. ఎంత మంగళప్రదంగానూ ఉంటాయి ఆ వాక్కులు. అసలు ఆ నోటి వెంట మీరు చాలా పరుషమైనటువంటి మాట విందాము అంటే మీకు వినడం కుదరదు. ఎందుకంటే ఆయన నోటి వెంట రాదు ఆ వాక్కు. ఆయన ఎంత పరుషమైన సందర్భాన్ని కూడా అంత సరళంగా, అంత పవిత్రంగా, అంత మంగళప్రదంగా, అంత అందంగా మాట్లాడగలడు. ఎందుకంటే ఒకటే కారణం, వాక్కు అలా మనస్సు ఒకలా ఉండడం కారణం కాదు, ఆయన మనసు అలా ఉండడం వాక్కు అలా ఉండడానికి కారణం. కాబట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు, నాకు తెలుసుకోవాలి అని కుతూహలంగా ఉంది, ఏది చెప్పు, ఎందుకు చెప్పాలి నీకని అడిగితే ఆయన నీకెందుకు చెప్పాలి అని ఆయన అడగచ్చు, కానీ ఆయన అలా అడగడం. అంటే ఇక్కడ మహర్షి ఒక అద్భుతమైన మాట ముందు చెప్పారు రాముడి గురించి. చెప్పి ఆయన ఏం మాట్లాడుతున్నారో చెప్తున్నారంటే ఈ సంఘటన జరగబోయే సందర్భాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. మీరు ఎప్పుడు రామాయణాన్ని పరిశీలనం చేసినా నేను మీతో మనవి చేసేది ఏమిటంటే చిలవలు పలవలు చేసిన వ్యాఖ్యానాలుగా చూడద్దు. ఓ దాంట్లోంచి ఇంకా విపరీతమైనటువంటి అర్థాలన్నింటినీ తీసుకొచ్చేసే ప్రయత్నం చెయ్యద్దు. అందుకోసం రామాయణం వచ్చిందని నేను నమ్మను. రామాయణం మిమ్మల్ని మీరు ఒక ఉత్తమమైనటువంటి మనుష్యుడిగా చక్కదిద్దుకోవడానికి వీలైన రీతిలో రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తులను, వ్యక్తిత్వములను మీరు పరిశీలనం చేసే ప్రయత్నం చేయండి. రామావతార ప్రయోజనం కూడా అంతే. అందుకే దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ, 11,000 ఏళ్ళు నేను ఉంటాను అనడానికి కారణం ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పడం కోసం. మీరు రామాయణాన్ని అలాగే చూడవలసి ఉంటుందంటే. కాబట్టి అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేణాశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ. ఎంత చమత్కారమో చూడండి ఆ శ్లోకం. అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం. రాముడు ఎన్నడూ అనృతము అంటే అసత్యమును మాట్లాడడానికి ఇష్టపడేటటువంటి వాడు కాడు. ఆయన ఇప్పుడు అసత్యం మాట్లాడరు, ఆయన సత్యమే మాట్లాడతారు. సత్యమే మాట్లాడాలి అంటే మీరు చారిత్రమునకు ప్రాధాన్యమిచ్చిన వారై ఉండాలి. మీ గురించి మీరు చెప్పుకోవడానికి మీరు భయపడని రీతిలో ఉంటే మీరు అసత్యం చెప్పవలసిన అవసరం ముందు రాదు. 1. 2, మీరు పశ్చాత్తాపానికి లోనయ్యి ఉంటే అసలు మీ గురించి పూర్వం ఏదైనా చెడు ఉంటే చెప్పుకోవడానికి మీరు భయపడరు. 2 ఈ 2 లేవనుకోండి, ఇంకా మీలో ఏదో రావలసిన మార్పు ఉంది అని గుర్తు. మీరు అలా ఆలోచించండి ఒకసారి. నేను గతంలో చెడ్డవాడిని అండి, అంటే చెడ్డవాడిని అంటే ఓ ఉదాహరణకి చెప్తున్నాను. ఏదో నేను 10 సంవత్సరాల క్రితం ఏవో తప్పులు చేసి ఉన్నవాడిని అనుకోండి. 11వ సంవత్సరంలో నాకు ఎవరో ఒక పెద్ద ఆయన కనపడ్డాడు అనుకోండి. ఆయనతో మాట్లాడేటప్పుడు ఏం చేస్తుండేవారు మీరు అని ఏమైనా అడిగారు అనుకోండి, నేను కొంచెం
నిన్నను నా దగ్గరికి ఎవరో వచ్చారు, నేను కారు ఎక్కుతుంటే, నేను సంధ్యావందనం సరిగ్గా చేయట్లేదండి, నేను మీ ఉపన్యాసాలు విని రేపటి నుంచి సంధ్యావందనం ఖచ్చితంగా చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నాను. కుర్రాడు అతను, యువకుడు. నేను ఇక వేళ తప్పకుండా ప్రతిరోజు సంధ్యావందనం చేసి గాయత్రి